రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం హాస్యాస్పదమని, ఇక ప్రహసనమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యాధికారి ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం బద్వేలులో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, రైతులు గిట్టుబాటు ధర లభించక లబోదిబోమంటే రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం పేరుతో పంచసూత్రాలు బోధిస్తుండడం విడ్డూరమని వారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అరటి, చీని, టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, పూలు, మిర్చి, పొగాకు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర కొని రైతులను ఆదుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఇక ఉలుకు పలుకు లేకుండా ఉందని చెప్పారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏ రైతు ముఖంలో కూడా నెతురుచుక్క లేదు, ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మామిడి కానీ, చీనీ కానీ, నిమ్మ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, ఇది వచ్చేసి టొబాకో కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, పూలు కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తుగా తయారైంది. వ్యాపారస్తులు రావడమే లేదు. కొన్ని చోట్ల మన ఇటీవల ఉల్లిని వచ్చేసి జీవాలకు బర్రెలకు వదిలేశారు. టమాటాలు రోడ్ల మీద పారేశారు. అరటి, చీనికాయలు అట్టే చెట్లకు మగ్గిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి ఆ పంట కొనాలి. అది కనీస కర్తవ్యం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాటలు మాత్రం చెప్తా ఉంది. ఎక్కడన్నా కొంచెం శాంపుల్ కొట్టి కొనేది మొత్తం వచ్చేసి రాష్ట్రమంతా కొన్నట్టుగా పోజు కొడుతున్నాము. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే జీరో చక్రవర్తి పిడియలు వాయిస్తూ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీనికి తోడు ఎరువుల ధరలు పెరిగినాయి, కూల ధరలు పెరిగినాయి, యూరియా కొరత, సబ్సిడీ విత్తనాలు సకాలంలో సప్లై చేయడం లేదు, పంటల బీమా పథకం ఉన్నా కానీ లేనట్టే, నష్టపరిహారం సకాలంలో ఇవ్వడం లేదు, డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే, సున్నా వడ్డీ పథకం అమలు కావడం లేదు, పావలా వడ్డీ పథకానికి బాడెకట్టడం జరిగింది. దీనికి తోడు అన్నదాత సుఖీభవ, అది పంచపాండవులు మంచం కొరలా తయారైంది. ఒక సంవత్సరం పూర్తిగా కొట్టారు. పోయిన సంవత్సరం 24-25 అసలు ఇవ్వలే, 20 పైసలు ఇవ్వలే. ఈ సంవత్సరం నుండి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కోటాగా 6,000 కొత్త వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్రం 6,000 ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తా అని చెప్పి